నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ ఫోకస్. ఏపీ కేంద్రంగా బీజేపీ అసలైన రాజకీయం మొదలుపెట్టింది. కూటమిలో ఉంటూనే సొంతంగా బలం పెంచుకోవడం పైన బీజేపీ కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ఏపీ నుంచి రాజ్యసభ స్థానాల విషయంలో బీజేపీ తొలి నుంచి గట్టిగానే వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఆర్ కృష్ణయ్యను తమ పార్టీ నుంచి ఎంపిక చేసిన బీజేపీ ఇప్పుడు విజయసాయిరెడ్డి స్థానం తమకే కావాలని తేల్చేసింది. ఈ సీట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చకు సమాధానం వచ్చింది. సాయిరెడ్డి స్థానంలో బీజేపీ ఫైర్ బ్రాండ్ పోటీ చేయనున్నారు. ఇంతకీ ఎవరు ఆ ఫైర్ బ్రాండ్ అనేది ఇవాల్టి స్పెషల్ ఫోకస్ లో తెలుసుకుందాం. వైసీపీ ఎంపీ సాయిరెడ్డి రాజ్యసభకు రాజీనామా చేశారు. ఆయన స్థానం తిరిగి అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉండటంతో కూటమికి దక్కనుంది. ఇప్పటికే ఈ ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. కూటమి నుంచి ఈ సీటు బీజేపీకి వెళ్లడం ఖాయమైంది. బీజేపీ ఈ సీటు తామే తీసుకుంటున్నట్లు సాయిరెడ్డి రాజీనామా సమయంలోనే స్పష్టం చేసింది. కాగా బీజేపీ నుంచి పలువురి పేర్లు ఈ స్థానం కోసం రేసులోకి వచ్చాయి. ఒక దశలో తిరిగి సాయిరెడ్డికి బీజేపీ ఈ సీటు కేటాయించనుందనే ప్రచారం సాగింది. అయితే సాయిరెడ్డికి ఇప్పటికిప్పుడు సీటు కేటాయించేందుకు బీజేపీ నేతలు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఏపీ నుంచి సాయిరెడ్డి స్థానంలో అనూహ్యంగా బీజేపీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. ఐపీఎస్ మాజీ అధికారి, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై జాతీయ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇటీవల కాలంలో తమిళనాడులో వరుసగా పాదయాత్రలు చేసిన ఆయన ఆ రాష్ట్రంలో బీజేపీకి మంచి పట్టును అందించి పెట్టారు. కానీ అనూహ్య పరిణామాల మధ్య ఆయన అధ్యక్ష పదవికి పోటీ చేయలేదు. దీంతో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా మరో వ్యక్తిని నియమించారు. ఈ క్రమంలోనే ఫైర్ బ్రాండ్ గా మంచి పేరున్న అన్నామలై రాజకీయ భవిష్యత్తుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇంతకీ అన్నామలైకి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నారనే వార్తలు జోరుగా వచ్చాయి. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్నికలను బీజేపీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్కడ అన్నా డిఎంకేతో పొత్తు ఖాయం చేసుకుంది. ఈ పొత్తు వేళ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యత నుంచి అన్నామలైను తప్పించారు. పొత్తు ప్రకటన వేళ పార్టీ ముఖ్య నేత అమిత్ షా తాము జాతీయ స్థాయిలో అన్నామలై సేవలు వినియోగించుకుంటామని ప్రకటించారు. కాగా ముందుగా అన్నామలైను రాజ్యసభకు ఎంపిక చేయాలని బీజేపీ నాయకత్వం డిసైడ్ అయినట్లు సమాచారం. అందులో భాగంగా తమిళనాడు పొరుగు రాష్ట్రంగా ఉన్న ఏపీ నుంచి సాయిరెడ్డి స్థానంలో అన్నామలైను రాజ్యసభకు పంపాలని పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. తాజాగా తమిళనాడు టు ఢిల్లీ వయా ఏపీ అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో తెగ వైరల్ అవుతుంది. ఏపీకి చెందిన రాజ్యసభ ఖాళీ స్థానంపై బీజేపీ దృష్టి సారించినట్లు సమాచారం. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు నేపథ్యంలో మిత్రపక్షాల మద్దతుతో ఈ సీటును చేజిక్కించుకుని అన్నామలైను రాజ్యసభకు పంపాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోంది. ఇటీవల విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి అనేక పేర్లు చర్చకొచ్చాయి. కానీ అన్నామలైకు రాజ్యసభ సీటుతో పాటు కేంద్ర మంత్రివర్గంలో కూడా ఒక కీలక బాధ్యత ఇవ్వాలని పార్టీలో ఓ వర్గం భావిస్తోంది. ఇది దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలం పెంపు వ్యూహానికి భాగంగా చేపట్టిన ప్రణాళికగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక మరోవైపు ఇదే ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు ప్రముఖ బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలైన నేపథ్యంలో ఆమెకు కూడా రాజ్యసభ ద్వారా తిరిగి రాజకీయంగా స్థానం కల్పించాలని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవైపు అన్నామలై, మరోవైపు స్మృతి ఇరానీ మధ్య కీలక పోటీ ఏర్పడినట్లు తెలుస్తోంది. చివరికి ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. కేంద్ర నాయకత్వం ఎలాంటి వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంటుందనేది త్వరలో స్పష్టతకు రానుంది. అన్నామలైకు రాజ్యసభ ద్వారా ఢిల్లీలో స్థానం కల్పించడం ద్వారా బీజేపీ దక్షిణాదిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని భావిస్తుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి కీలక రాష్ట్రాల్లో పార్టీకి వ్యూహాత్మకంగా ప్రయోజనం చేకూర్చేలా ఆయనను ఉపయోగించుకోవాలని యోచిస్తోంది.
తన దూకుడు రాజకీయ శైలితో ప్రజలతో నేరుగా మమేకమయ్యే నైపుణ్యంతో అన్నామలై బీజేపీకి కొత్త శక్తిని అందించగలడని విశ్వాసం. కాబట్టి తమిళనాడు రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న జాతీయ రాజకీయాల్లో ఆయన పాత్ర మరింత కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.